హిస్టరీ రిపీట్స్ అంటారు. మల్లోజుల ఎలాగైతే అప్పుడు ఇలాగే కోరాడు ఆయన కూడా, మేము అందరూ లొంగిపోతాం మాకు టైం ఏంటని మల్లోజుల ప్రకటించాడు. కానీ ఆ లోపలే ఆయనే సరెండర్ అయిపోయాడు. అలాగే ఇప్పుడు ఎంఎంసీ జోనల్ కమిటీ అధికారిక ప్రతినిధి. ఎంఎంసీ అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఒక జోన్గా ఏర్పాటు చేశారు. ఆ జోన్కి సెక్రటరీగా అనంత్ అనే వ్యక్తి మావోయిస్ట్ ఉన్నాడు. ఆ అనంత్ ముందుగా ఒక ప్రకటించాడు. అదేంటంటే ఫిబ్రవరి వరకు మాకు టైం ఇవ్వండి, మేము పార్టీలో అందరితో మాట్లాడి కన్విన్స్ చేసి ఆయుధాలతో వచ్చి లొంగిపోతామని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ మొన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ఫిబ్రవరి కాదు, జనవరి 1 ఆ రోజే మేము వచ్చి అందరం సరెండర్ అయిపోతామని చెప్పాడు. దానికి సంబంధించి తోటి మావోయిస్టులకి ఒక హై ఫ్రీక్వెన్సీ ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ అంటారు, ఆ నెంబర్ కూడా అతను రిలీజ్ చేశాడు. అంటే రేడియో ద్వారా మాట్లాడుకోవడానికి ఈ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయండి అని కూడా చెప్పాడు. అయితే విచిత్రం ఏంటంటే చెప్పిన రోజే ఆయన సరెండర్ అయిపోయాడు. ఆయనతో పాటు 10 మంది సభ్యులు కలిసి సరెండర్ అయిపోయారు. సో ఇది ఒక పెద్ద దెబ్బగానే మావోయిస్టులకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మిగిలిన మావోయిస్టులు చాలా తక్కువ మంది, మ్యాక్సిమం 200-300 మంది కూడా లేరని చెప్తున్నారు. నాయకత్వ స్థానంలో ఉన్నోళ్ళు పట్టుమని ఒక 10 మంది కూడా లేరు. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి సరెండర్ అయిపోతున్నారు. అంతకు ముందు రోజు కూడా ఒక 10 మంది సరెండర్ అయ్యారు. అందులో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సీనియర్ చైతు అలియాస్ శ్యామ్ దాదా ఆయన సరెండర్ అయ్యాడు. ఆయన హెడ్మాతో కలిసి అనేక యాక్షన్లో పాల్గొన్నాడు. ముఖ్యంగా 2013లో జరిగిన జిరామ్ వ్యాలీ అటాక్ అంటారు. అంటే అప్పటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా స్టేట్ లీడర్లు చాలామంది కూడా ఆ అటాక్లో చనిపోయారు. దాన్ని ఆర్గనైజ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన హిడ్మా అనుచరుడిగా ఈ శ్యామ్ దాదా పనిచేశాడని చెప్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. తన మీద కూడా 25 లక్షల రెవెన్యూ ఇది కూడా ఉంది, రివార్డు ఉంది. సో ఆయన సరెండర్ అయ్యాడు. అట్లాగే డివిసిఎం అంటారు, అంటే డివిజనల్ కమిటీ మెంబరు సరోజ్ అలియాస్ ఊర్మిళ అనే ఒక మహిళా మావోయిస్టు, ఆమె మీద 8 లక్షలు ఉంది, ఆమె కూడా సరెండర్ అయింది. అట్లాగే ఏరియా కమిటీ మెంబర్స్ చాలామంది సరెండర్ అయ్యారు. అట్లాగా ఓవరాల్గా ఇక్కడ తెలంగాణలో ఈ నెలలోనే తెలంగాణలో 37 మంది సరెండర్ అయ్యారు. తర్వాత ఛత్తీస్గఢ్లో 41 మంది సరెండర్ అయ్యారు. నిన్న 10 మంది సరెండర్ అయ్యారు. దాంతోపాటు ఈయన అనంత్తో పాటు ఒక 15 మంది సరెండర్ అయ్యారు. అంటే ఓవరాల్గా ఈ నెలలోనే దాదాపు ఒక 150 మంది వరకు మావోయిస్టులు సరెండర్ అయ్యారంటే తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్, ఎవరో పల్లెల్లో తీసుకొచ్చి సరెండర్ అయింది కాదు, వీళ్ళు వాలంటరీగా వచ్చారు, విత్ వెపన్స్ వచ్చారు. కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ చెప్పిన మొత్తం రెమ్యునరేషన్ వాళ్ళకి ఏదైతే రివార్డులు ఉన్నాయో అదంతా కూడా ఇచ్చారు. ఈ అనంత్ మీద కూడా ₹1 కోటి ఉందని చెప్తున్నారు. ఈ అనంత్ అసలు పేరు వికాస్ నాగపురే అని చెప్తున్నారు. ఇక్కడేమో తెలుగు మీడియము ఇతనిది కరీంనగర్లో బత్తుల కాశీరామ్ అని అతను ఉన్నాడు, అతనే అనంత్ కావచ్చు అని ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు అనంత్ చెప్తున్నది ఏమంటే, ఇక్కడ హిడ్మా తర్వాత రణధీర్ అనే ఒక వ్యక్తి సెంట్రల్ కమిటీలోకి వెళ్ళాడు. ఆయన్ని కూడా సరెండర్ అవ్వమని నేను అడుగుతున్నానని చెప్పాడు. రణధీర్ అనేది పేరు నేను కూడా ఫస్ట్ వింటున్నాను, సెంట్రల్ కమిటీలో ఉన్నాడని అనంత్ చెప్తున్నాడు. అనంత్ అనే పేరు కూడా మనం వినడం ఇప్పుడే ఫస్ట్. సో ఇలాగా ఇంకా మనం వినని, ఎందుకంటే హిడ్మా పేరు కూడా చాలామందికి తెలియదు. మొన్న కూడా ఎవరో ఒక ఫ్రెండ్ అడిగాడు, హిడ్మా చనిపోక ముందు మీకు తెలుసా సార్ అని. నేను ఆల్రెడీ వీడియోలు చెప్పానంటే నేను చూడలేదండి, నాకైతే తెలియదు అని చెప్పి